అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్య శాఖలో హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తర్వాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ అప్లికేషన్స్, ఆ తర్వాత R&B, పంచాయతీరాజ్, ఇవన్నీ శాఖలపైన సుమారు 3 గంటల రివ్యూ, 2.5 గంటల రివ్యూ. ఈరోజు ముఖ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాము. ఓ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి, ఎడ్యుకేషను, హెల్త్. ఎందుకంటే సామాన్యులకు సంబంధించిన శాఖ ఇది. ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్, కంఫర్ట్ లెవెల్స్, HR, హ్యూమన్ రిసోర్సెస్ అంటే టీచర్లు, స్టాఫ్, ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, కొత్తగా మంజూరు కావాలో, మంజూరైన ఇన్కంప్లీట్ ఉన్నాయో, పనులు మొదలు కాలేదు, ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి. మన పిల్లలకు ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్, అభద్రత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ శాఖ హెల్త్కు సంబంధించి సబ్ సెంటర్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి, కంప్లీట్ చేయాలి. అదే రకంగా కొత్తగా ఈ మండలి ఏర్పాటని, కొత్తగా మండలి ఏర్పాటైన మండలాల్లో PSCలు మంజూరు చేయాలి. 2వ అంశము. అప్గ్రేడేషన్ అనేది 3వ అంశము. తర్వాత ఎక్కడైతే బెడ్ల సంఖ్య పెంచాలో, నర్సాపూరే కానీ మెదకే కానీ ఇక్కడ బెడ్ల సంఖ్య పెంచాలని చెప్పేసి, తర్వాత మన హైవే ఇది ఢిల్లీ హైదరాబాద్ హైవేలో తూప్రానే కానీ ఆ హైవే పైన ట్రామా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, అంబులెన్స్ సహా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకున్నది. ఈ రకంగా ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించి ఇలాంటి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని దరఖాస్తులు మనం అడ్రస్ చేసుకుంటూ, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది దానిపైన కూడా ఒక సమీక్ష జరిగింది. రుణమాఫీకి సంబంధించి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని కారణాల వల్ల, కొన్ని అప్లికేషన్లు సంపూర్ణంగా సమాచారం లేని వల్ల దాన్ని కూడా అడ్రస్ చేసి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.